రికార్డింగ్ ఆన్ చేయండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది చూడండి. O2C, order to cash. టుమారో ఆన్వర్డ్స్ మన కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? మీ అందరికీ S4 HANA వీడియోస్ ఫార్వర్డ్ చేశాను కదా, S4 HANA వీడియోస్ చూడండి. S4 HANA వీడియోస్ చూడండి. ఓన్లీ ECC నేర్చుకున్నా కూడా S4 HANA లో కూడా జాబ్ వస్తుంది. డోంట్ వరీ. S4 HANA వీడియోస్ చూసినా సరిపోతుంది. ఇదేనా? డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, వెయిట్ చేద్దాం. ఓపెన్ అవట్లేదా? చూడండి, O2C యాక్చువల్ మనం O2C అంటాం కదా, సో దానికి సంబంధించింది అనమాట. యాక్చువల్లీ మనం కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేయటం, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అవన్నీ చేసాం. సో FI పాయింట్ ఆఫ్ వ్యూలో చేసాం. సో SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, O2C అంటే దేనికి సంబంధించింది? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, SD అంటారండి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది సపరేట్గా ఒక మాడ్యూల్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏం జరుగుతుంది? కస్టమర్కి అండ్ కంపెనీకి మధ్య జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్. లాస్ట్ క్లాస్లో P2P డిస్కస్ చేసాం. వెండర్కి కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. వెండర్కి కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ P2Pలో మీరు కాన్ఫిగరేషన్ చేస్తారంటే SD MM నుంచి స్టార్ట్ చేయాలి. ఆ వీడియోస్ మీకు ఫార్వర్డ్ చేస్తాను కోర్స్ అయిన తర్వాత. అలాగే SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సో ఇది SDకి సంబంధించింది. ఇది కూడా మీకు కావాలంటే వీడియోస్ కోర్స్ అయిన వీడియోస్ ఇస్తాను, అవి చూస్ చేయండి సరిపోతుంది. చూడండి, సో SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. O2C కిందకు వస్తుంది. ఆర్డర్ టు క్యాష్, O2C అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్. దీని FI టు SD ప్రాసెస్ అని కూడా చెప్తారు. FI టు SD అనమాట. FI అండ్ SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, FI టు MM కి సంబంధించింది ఇదంతా కూడా. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఆర్డర్ టు క్యాష్. ఆర్డర్ టు క్యాష్ అంటే ఏంటి? డెఫినేషన్: ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ that involve receiving and fulfilling the customer requirement for goods and services. సో కస్టమర్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? కస్టమర్కి ఏమేమి కావాలి? గూడ్స్ అవసరం ఉండొచ్చు. మీరు ఏదన్నా గూడ్స్ సేల్ చేస్తారు, ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేస్తారు, గూడ్స్కి సంబంధించింది అవ్వచ్చు. సర్వీసెస్ అంటే మీరు సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. సో ఆర్డర్ టు క్యాష్ అంటే కస్టమర్ ఆర్డర్ చేసినప్పటి నుండి, మీరు అమెజాన్లో ఆర్డర్ చేస్తారు, క్యాష్ అనేది కంపెనీకి పే చేస్తారు. ఆర్డర్ చేసినప్పటి నుండి క్యాష్ రిసీవ్ అయ్యేంత వరకు, కంపెనీకి క్యాష్ రిసీవ్ అవుతుంది కస్టమర్ దగ్గర నుండి, అప్పటి వరకు జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్ దీని ఏమంటారు? ఆర్డర్ టు క్యాష్ అంటారు. ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్ రిసీవింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కస్టమర్ రిక్వైర్మెంట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అర్థం ఆర్డర్ టు క్యాష్ అంటే. ఆర్డర్ టు క్యాష్ మీన్స్ ఆర్డర్ టు
O2C means order to cash. It is part of the sales order. కస్టమర్ ఏం చేస్తారు, కంపెనీకి సేల్స్ ఆర్డర్ ఇస్తాడు. O2C అనేది పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. P2P అనేది పార్ట్ ఆఫ్ ది పర్చేజింగ్. అక్కడ PO ఉంటుంది, అక్కడ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం P2Pలో. O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. మీరు ఎగ్జాంపుల్ అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ మీరు బుక్ చేశారు, అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ అనేది బుక్ చేశారు. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, కస్టమర్ ఆర్డర్ చేయటం దగ్గర నుండి ఎండింగ్ వరకు ఏమేం ప్రాసెస్ చేశారు అదంతా కూడా మీకు ఇక్కడ డిస్కస్ చేయొచ్చు అనమాట. ఆర్డర్ టు క్యాష్. ఆర్డర్ టు క్యాష్ అంటే కస్టమర్ కంపెనీకి ఆర్డర్ చేసినప్పటి నుండి కస్టమర్కి పేమెంట్ చేసేంత వరకు జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్. ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్ రిసీవింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అని అర్థం. ఈ షీట్లో ఉన్నదంతా చదవాలండి, చదివితే ఈజ్ ఎనఫ్. ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేస్తారు. లేదు సార్ సపరేట్గా కాన్ఫిగరేషన్స్ కావాలంటే వీడియోస్ చూసి చేయాలి. SD నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ చేయొచ్చు, ఒక 4-5 అవర్స్ పడుతుంది. ఓకేనా, క్లియర్. తర్వాత చూడండి, O2C అంటే ఏంటో మీకు అర్థమైంది. ఇది FI టు SD సంబంధించింది. సైకిల్, O2C సైకిల్ ఎలా ఉంటుంది చూడండి. కస్టమర్ ఎంక్వైరీ ఫస్ట్ ఏముంటుంది, కస్టమర్ ఎంక్వైరీ. కస్టమర్ అనేవాడు ఎంక్వైరీ చేస్తాడు. అంటే ఏంటి, మీరు అమెజాన్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు, మీకు ఏమేమి గూడ్స్ కావాలి ఏంటి సెట్ చేస్తారు. కస్టమర్ ఎంక్వైరీ, ఏమేమి ప్రోడక్ట్ కావాలో సెట్ చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ వన్, కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్. కొటేషన్ అంటే ఏంటి తెలుసు కదా మీకు. కొటేషన్ అంటే వారు ఒక 100 ప్రోడక్ట్స్ కావాలన్నారు, ఎంత అవుతుందో ఏంటో ఒక కొటేషన్ అనుకోవచ్చు అండి. కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్. తర్వాత కొటేషన్ ఇచ్చేసాం, ఫైనల్గా ఏం చేస్తాడు కస్టమర్, సేల్స్ ఆర్డర్ ఇస్తాడు. సేల్స్ ఆర్డర్ క్రియేషన్. సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తాం, డిపెండ్స్ ఆన్ ది కస్టమర్. సో కస్టమర్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తాం. దీన్ని అవైలబిలిటీ చెక్ అంటారు. అవైలబిలిటీ చెక్ అంటే ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా చెక్ చేస్తాం, అవైలబిలిటీ చెక్ అంటారు. అవైలబిలిటీ చెక్. నెక్స్ట్ అవుట్ బౌండ్ డెలివరీ. అవుట్ బౌండ్ డెలివరీ అంటే గూడ్స్ అనేవి డెలివరీ చేయడానికి డాక్యుమెంట్స్ అనేవి ఇస్తారు, అంటే బిల్ ఇస్తారు కదా, బిల్ అనేది జనరేట్ చేస్తారు. దీన్ని అవుట్ బౌండ్ డెలివరీ అంటారు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ, PGI. పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే ఇష్యూ చేసేస్తారు, అంటే ట్రాన్స్పోర్ట్ అనుకోవచ్చు. తర్వాత డెలివరీకి వెళ్ళిపోతాయి. డెలివరీ, గూడ్స్ ఇష్యూ చేస్తాము, తర్వాత డెలివరీకి వెళ్ళిపోయారు. తర్వాత ఏమవుతుంది, బిల్లింగ్, బిల్ సెండ్ టు కస్టమర్. కస్టమర్కి బిల్లు కూడా ఫార్వర్డ్ చేస్తాం. తర్వాత ఫైనల్గా ఏం చేస్తారు, ఆ బిల్ బేస్గా చేసుకుని మనకి పేమెంట్ అనేది వస్తుంది అనమాట. రిసిప్ట్ ఆఫ్ మనీ ఆర్ కస్టమర్ పేమెంట్. కస్టమర్ని పేమెంట్ అనేది మనం తీసుకుంటాం. దీన్ని P2P O2C సైకిల్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా, జస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, టీ కోడ్స్. ఎంక్వైరీకి ఏమేమి టీ కోడ్. ఎంక్వైరీ ఫస్ట్ ఏమనుకున్నాము, పైన ఏమనుకున్నాము చూడండి, పైన ఏముంది, పైన కస్టమర్ ఎంక్వైరీ. కస్టమర్ ఏమేమి చెక్ చేస్తాడు అనేది ఇక్కడ ఎంట్రీస్ ఏమి ఉండవు యాక్చువల్గా. దీనికి కస్టమర్ ఎంక్వైరీకి ఎంట్రీ ఉండదు, కొటేషన్ కూడా ఎంట్రీ ఉండదు. కొటేషన్ కస్టమర్ ఎంక్వైరీ VA11, కొటేషన్ VA21, నో ఎంట్రీ. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, ఇక్కడ నో ఎంట్రీ, ఇక్కడ కూడా ఎంట్రీ ఫామ్ అవుతుంది. పోస్ట్ గూడ్స్ ఇష్యూ, ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. గూడ్స్ ఇష్యూకి జస్ట్ ఒక ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత డెలివరీ, బిల్లింగ్ డాక్యుమెంట్, కస్టమర్ పేమెంట్. కస్టమర్ పేమెంట్ ఎక్కడ చేస్తాము, F-28. ఇక్కడ చూసారా లాస్ట్ లో కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం. డెలివరీ, బిల్లింగ్ ఇవన్నీ ఓకే. రిసీవ్, కస్టమర్ పేమెంట్ ఎక్కడ చేస్తాం మనం, TAT కోడ్ లో చేస్తాము, F-28 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం అన్నమాట. ఇది టోటల్ ప్రాసెస్, ఓకేనా. ఇవన్నీ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. డౌన్కి వెళ్ళండి, చూడండి జనరల్ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి. ఫస్ట్ చూడండి, మీరు ఇవైనా చెప్పచ్చు, P2P సైకిల్ అంటే ఇదైనా చెప్పచ్చు. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. హియర్ అకౌంటింగ్ డాక్యుమెంట్ నాట్ జనరేటెడ్ అనుకోండి, నాట్ జనరేటెడ్. సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తాం.
సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తాం. దీన్ని O2C సైకిల్ అని కూడా చెప్పచ్చు. పైన ఒకటి చెప్పాను మీకు, అది కాకపోతే ఇదైనా యూజ్ చేయండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01N, VA01. సేల్స్ ఆర్డర్ డిస్ప్లే VA03. మీరు క్రియేట్ చేసిన సేల్స్ ఆర్డర్ ఎక్కడ చూస్తారు? VA03లో సేల్స్ ఆర్డర్ డిస్ప్లే చెక్ చేసుకుంటారు. క్రియేట్ అవుట్ బౌండ్ డెలివరీ. అవుట్ బౌండ్ డెలివరీ అంటే ఈ టీ కోడ్స్ కదా, చూడండి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ చూడండి, డెలివరీకి ఇవన్నీ టీ కోడ్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, అంతేమద్దు. డెలివరీ గూడ్స్ ఇవన్నీ టీ కోడ్స్, ఇవి చూద్దాం ఫస్ట్. ఇవి ఇంపార్టెంట్ మనకి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ 3 ఎంట్రీసే ఉంటాయండి, ఎక్కువ ఉండవు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్. ఈ 3 ఎంట్రీస్ అనేవి మ్యాండేటరీ అండి. అండ్ P2P O2C సైకిల్ అనేది మ్యాండేటరీ, అంతే. ఇంతకు మించి ఏం అడగరు. మాక్సిమం O2Cకి వెళ్ళకపోవచ్చు, బట్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. P2P చాలా ఇంపార్టెంట్. O2C అడిగితే కనుక చెప్పండి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. మనము FB50లో చేస్తాం కదా, కస్టమర్ ఇన్వాయిస్ ఎక్కడ పోస్ట్ చేస్తాం? FB70లో చేస్తాం. చూడండి, FB50 కాదు, FB70లో చేస్తాం. GL పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, అలాగే కస్టమర్ ఇన్వాయిస్ చేస్తాం, FB70లో చేస్తాం. అంటే VF01 అనేది సిమిలర్ టు FB70. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ మనం రెగ్యులర్ గా చేసాం కదా, FB70లో మనం పోస్ట్ చేసాం. ఇదంతా కూడా ఎవరికి సంబంధించింది? SD, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తారు. వీఆర్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, బట్ ఐడియా కోసం చెప్తున్నాను. మీరు కాన్ఫిగరేషన్ చేస్తానంటే SD కూడా స్టార్ట్ చేసి నేర్చుకోవచ్చు. మీకు కొన్ని వీడియోస్ ఇస్తాను, అవి చూసి చేయండి. ఓకేనా? చేస్తే ఇంకా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. సో క్రియేషన్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01 సిమిలర్ టు కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70కి సిమిలర్ అన్నమాట. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ ఇది. తర్వాత ఫైనల్ ఎంట్రీ ఏమవుతుంది? కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. ఎక్కడ చేస్తాం? F-28లో చేస్తాం కదా, అది ఫైనల్ ఎంట్రీ. ఆ 3 ఎంట్రీస్ అనేవి మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత P2P సైకిల్ అనేది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. క్లియరా? క్లియరా కాదా? క్లియరా కాదా? F-28 పెట్టుకోండి, వెరీ గుడ్. సో అది, సో ఇవి గుర్తుపెట్టి 3 ఎంట్రీస్ ఏనండి. మీరు యాక్చువల్గా FI2 SD కూడా చెప్పచ్చు, కానీ చాలా బర్డెన్ అయిపోద్ది అంత డెప్త్ గా. ఎందుకంటే మీరు జాబ్ లోకి వెళ్ళారు అనుకో, ఇప్పుడు మనం నేర్చుకుని ఇవన్నీ చేస్తారా? చేయరు కదా. మిమ్మల్ని తీసుకెళ్లి ఏదన్నా ఒక దాంట్లో ఒక 10 టీ కోడ్స్ ఇస్తారు, ఒక 5 టీ కోడ్స్కి యాక్సెస్ ఇస్తారు, వాటి మీదే వర్క్ చేయాలి. మీరు అన్ని చేయరు కదా మీరు. కాబట్టి అంత ప్రెజర్ అవసరం లేదు. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, అది మన టార్గెట్, అది మన గోల్. దాన్ని బేస్ గా చేసుకుని ట్రైనింగ్ తీసుకోవాలి. ఓకేనా? రైట్. సో క్లియరింగ్ F-28 ట్రాన్సాక్షన్ కోడ్ లో క్లియరింగ్ చేస్తాం. ఓకేనా? ఇది P2P సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీస్ యాజ్ వెల్ యాజ్ P2P సైకిల్ నేర్చుకోండి. తర్వాత ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ O2C అండ్ P2P? నెక్స్ట్ పేజ్ మూవ్ చేయండి అవన్నీ కూడా. O2C అండ్ P2P. ఇక్కడ ఒకే పేజ్ లో ఉంచండి. O2C అండ్ P2P డిఫరెన్సెస్ ఏంటంటే చెప్పచ్చు. O2Cలో ఏమవుతుంది? O2C చూడండి, ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ చూడండి, అది వెరీ గుడ్. చూడండి ఫస్ట్ వన్ కలర్ చేంజ్ సార్, వెరీ గుడ్. చూడండి, O2C ఈజ్ పార్ట్ ఆఫ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. SDకి సంబంధించింది, కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. O2C అనేది పైన కనిపిస్తుంది, కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది O2C. నెక్స్ట్ కింద P2P అంటే దేనికి సంబంధించింది? కింద పాయింట్ చూడండి, P2P ఈజ్ పార్ట్ ఆఫ్ ది మెటీరియల్ మేనేజ్మెంట్, MM, వెండర్ అండ్ కంపెనీకి సంబంధించింది. O2C అనేది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. P2P మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించింది, వెండర్ కి కంపెనీకి సంబంధించింది. P2P వెండర్ అండ్ కంపెనీకి సంబంధించింది, O2C కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. నెక్స్ట్ O2Cలో ఏం చేస్తాము? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. P2Pలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. సేల్స్ ఆర్డర్ O2Cలో కస్టమర్ కి సంబంధించిన ఏమేమి ప్రొడక్ట్స్ అమ్ముతున్నామో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం.
P2Pలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. తర్వాత చూడండి O2Cలో రిలేటెడ్ టు కంపెనీ అండ్ కస్టమర్. O2C అనేది దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ రిలేటెడ్ టు కంపెనీ అండ్ కస్టమర్. O2C is related to company and customer. P2P is related to vendor and company. గుర్తుపెట్టుకోండి, వెండర్ కి సంబంధించింది యాజ్ వెల్ యాజ్ కంపెనీకి సంబంధించింది. నెక్స్ట్ చూడండి, ఆర్డర్ టు క్యాష్ ఇస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. ఆర్డర్ టు క్యాష్ అనేది ఏంటి? పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. P2P is పార్ట్ ఆఫ్ ది పర్చేజ్ ఆర్డర్. P2Pలో వెండర్ దగ్గర నుండి కంపెనీ పర్చేజ్ చేస్తుంది, సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. O2Cలో కంపెనీ కస్టమర్ కి సేల్ చేస్తుంది, కాబట్టి సేల్స్ ఆర్డర్ ఉంటుంది. O2Cలో కంపెనీ కస్టమర్ కి సేల్ చేస్తుంది కాబట్టి సేల్స్ ఆర్డర్ ఉంటుంది. P2Pలో పర్చేజ్ చేస్తుంది, పర్చేజ్ చేస్తాం. P2P అనేది పర్చేజ్ చేస్తాం కాబట్టి వెండర్ దగ్గర నుండి పర్చేజ్ చేస్తుంది కంపెనీ, కాబట్టి ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది. P2Pలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది, O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్డర్. సో O2C అంటే ఏంటి? కస్టమర్ గూడ్స్ మనం సేల్ చేయొచ్చు, లేదంటే సర్వీసెస్ అయినా సేల్ చేయొచ్చు. ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు అవర్ బిజినెస్. అంటే మన బిజినెస్ కి కంపెనీ కస్టమర్ ఏం చేస్తాడు? గూడ్స్ అన్నా బుక్ చేయొచ్చు, సర్వీసెస్ అన్నా చేయొచ్చు. ఇట్ ఈస్ సేల్స్ ఆర్డర్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో O2Cలో కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్. కస్టమర్ దగ్గర నుండి కంపెనీకి గూడ్స్ కావాలనే లేదంటే సర్వీసెస్ కావాలనే ఆర్డర్ వస్తుంది. టు అవర్ బిజినెస్ అంటే మన కంపెనీకి వస్తుంది. ఇట్ ఈస్ సేల్స్ ఆర్డర్. దీన్ని ఏమంటారు? సేల్స్ ఆర్డర్ అంటారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, SD. సో P2Pలో అయితే డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ అవర్ లాస్ట్ వన్ ఇట్ ఈస్ అవర్ గూడ్స్ ఆర్డర్ టు వెండర్. ఇట్ ఈస్ పర్చేజ్ ఆర్డర్. ఇది O2Cకి P2Pకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. క్లియర్ కదా? క్లియరా కాదా? ఇది మొత్తం చదవాలండి, సింపుల్, ఇది చిన్న కాన్సెప్టే. క్లియర్ ఉందా? డిఫరెన్సెస్ బిట్వీన్ O2C అండ్ P2P అంటే చెప్పండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. P2P సైకిల్ యాక్చువల్గా ఏంటంటే ఇంకో O2C సైకిల్ కూడా ఇంకోటి చెప్తాను మీకు. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ టైప్ చేయండి. కొన్ని పాయింట్స్ ఉన్నాయా? సేల్స్ ఆర్డర్ క్రియేషన్, సేల్స్ ఆర్డర్ డిస్ప్లే, 7 పాయింట్స్ ఉండాలి. చూడండి, పైకి వెళ్ళండి. ఉన్నాయా? వైపు ఇక్కడ ఉన్నాయి కదా. ఇంకొంచెం డౌన్కి రండి. లేదు కదా. మీరు O2C సైకిల్ అంటే ఇది చెప్పండి, నేను మీకు ఒకటి చెప్తాను. ఇంకా పైకి వెళ్ళండి. కస్టమర్ ఎంక్వైరీ. దీనికన్నా ఇంకా ఈజీగా ఉండాలంటే ఇంకొక వే ఉంది, చెప్తాను, లాస్ట్లో నోట్ చేసుకోండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ టైప్ చేయండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్. సేల్స్ మీరేం చేస్తారంటే O2C సైకిల్ అని టైప్ చేయండి. మనం ఏం డిస్కస్ చేస్తున్నామో O2C సైకిల్. మీరు ఆ ఎంట్రీస్ చెప్పినా కూడా పర్వాలేదు. O2C సైకిల్ చూడండి, ఇవి గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. SALES సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. ఇది ఫస్ట్ స్టెప్. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. క్యాపిటల్ ఇవ్వండి. VA01. 01. సేల్స్ ఆర్డర్ డిస్ప్లే VA03. VA03. నెక్స్ట్
Delivery of goods creation. Delivery of goods creation. VL01N. VL01N. Delivery document display. VL03N. Delivery document display. VL03N. ఈ డిస్ప్లే రెడ్ కలర్ యాడ్ చేయండి. ఈ పైన ఒక డిస్ప్లే సేల్స్ ఆర్డర్ డిస్ప్లే, డెలివరీ ఆర్డర్ డిస్ప్లే కలర్ యాడ్ చేయండి, రెడ్ కలర్ యాడ్ చేయండి. అది కాదు, అది మొత్తం కాదు, సేల్స్ ఆర్డర్ డిస్ప్లే వరకే. సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ టైప్ చేయండి. బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేషన్. బిల్లింగ్ డాక్యుమెంట్ రెడ్ అవసరం లేదు ఇక్కడ. బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేషన్ VF01. బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేషన్ ఫిఫ్త్ వన్ టైప్ చేయండి. కలర్ వస్తుంది చూడండి, తీసేయండి, ఫస్ట్ లో తీసేయండి. బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేషన్ VF01. ఏంటి ఏమైంది, ఎంత ప్రాబ్లం? VF01 బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేషన్ VF01. నెక్స్ట్ బిల్లింగ్ డాక్యుమెంట్ డిస్ప్లే VF03. VF03. నెక్స్ట్ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28. ఆ సిక్స్త్ వన్ కూడా రెడ్ కలర్ యాడ్ చేయండి.
ఇక్కడ చూసారా, ఈ రెడ్ కలర్ లో ఉన్నవనేవి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. వీటి O2C సైకిల్ అంటే ఆ 3 స్టెప్స్ చెప్పండి. 1 2 3 4 ఉన్నాయి కదా, ఈ 4 చెప్పండి. VF పేమెంట్ ఇక్కడ కస్టమర్ ఇన్వాయిస్, ఇన్కమింగ్ పేమెంట్ ఏంటి F-28 కదా, F-28. వి ఎందుకు మళ్ళీ F-28 F-28. సో ఈ రెడ్ కలర్ లో ఉన్న అవసరం లేదు, ఈ 4 పాయింట్స్ చెప్పండి చాలు, ఇంకేం అవసరం లేదు. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ లో ఎంట్రీ ఫామ్ అవ్వదండి, మిగతా వాటన్నిటికీ కూడా ఎంట్రీస్ ఉంటాయి. జస్ట్ ఇవి వరకు గుర్తుపెట్టుకోండి చాలు. అంటే మీరు సింపుల్ గా చెప్పాలంటే ఇది చెప్పండి బెటర్. క్లియరా? ఇది O2C, ఆర్డర్ టు క్యాష్ అంటారు. సో ఇంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. సైకిల్ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతున్నాయి, వాట్ ఈస్ మీన్ బై ఆర్డర్ టు క్యాష్ అనే పాయింట్, అండ్ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతున్నాయి, and O2C cycle is enough, and as well as what is the difference between O2C and P2P అంతవరకు చెప్తే చాలు, రిమైనింగ్ ఇంకేం అవసరం లేదు. ఓకేనా? సో టుమారో నుండి మనం కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. కాన్ఫిగరేషన్స్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పలేదా మీకు నేను? 42 చెప్పినట్టున్నాను కదా. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పానా లేదా? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పలేదా? సరే రేపు చెప్తాను అయితే. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పినట్టు గుర్తు. ఓకే సరే చూడండి, రేపు చెప్తాను అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఆల్రెడీ చెప్పేసానండి. ఇది టాపిక్ ఏం కాదు యాక్చువల్గా, ఈ కలర్ చేంజ్ చేయండి. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు నేను. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ ఎలా క్రియేట్ చేస్తారని చెప్పాను. మీకు అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే ఇంకా ఆన్లైన్లో సెర్చ్ చేయండి. తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒకటి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చెప్పానా? క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చెప్పానా లేదా? ఇది చెప్పినట్టు గుర్తుంది మాకు, రీసెంట్ గా చెప్పినట్టు నాకు గుర్తు. చెప్పానా? ఎస్ ఆర్ నో? O2C ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, GL అకౌంట్ బ్లాక్ డిలీట్ చెప్పాను, 64 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ చెప్పలేదు. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ఇది చెప్పాను కదా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కలర్ చేంజ్ చేయండి, చెప్పాను ఇవి. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కంపెనీ కూడా చెప్పాను. రిపోర్టింగ్ స్ట్రక్చర్, మీ కంపెనీలో CEO ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, VP ఉంటారు, వైస్ ప్రెసిడెంట్, యూజర్, కోర్ యూజర్, సూపర్ యూజర్, పవర్ యూజర్, చెప్పానా లేదా? ఎస్ ఆర్ నో? చెప్పారు సార్. తర్వాత మనం ఏం డిస్కస్ చేయాలి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూడండి, ఇది రేపు డిస్కస్ చేద్దాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అండ్ నెక్స్ట్ వన్ ఏం చెప్తాము, వెయిట్ అది టైప్స్ ఆఫ్ కరెన్సీస్ చెప్పలేదు, ఉంచండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పలేదు నాకు చెప్తాను. ఇంకోటి ఏంటి తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ లాస్ట్లో పెడదాంలే. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ ఉంచండి, ఇవన్నీ చెప్పాలి. కంట్రోలింగ్ ఇంకా కంట్రోలింగ్ 3-4 days పడుతుంది. పైకి వెళ్ళండి. మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అండ్ అసెట్ అకౌంటింగ్ ఇవి మన టార్గెట్ నెక్స్ట్. ఓకే క్లియర్ కదా? అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది. అసెట్ అకౌంటింగ్ 3 days. తర్వాత రేపు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పలేదా? చెప్పలేదు సార్. సరే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ రేపు డిస్కస్ చేద్దాము. తర్వాత అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. కాన్ఫిగరేషన్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా కాన్ఫిగరేషన్స్. తర్వాత కంట్రోలింగ్, రెజ్యూమ్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. ఓకే O2C అవి వీడియోస్ ఇస్తాను. P2P కాన్ఫిగరేషన్స్ O2C వీడియోస్ ఇస్తాను. చెప్పండి సార్. అది ఇందాక మీకు 8కి కాల్ చేశా కదా సార్. ఏంటి మీకు ఎర్రర్ ఫామ్ అయినారు కదా? అవును సార్. ఏం ఎర్రర్ వచ్చింది మీకు? సార్ స్క్రీన్ షేర్ చేయనా సార్?